మత్స్యకారుల సేవలో కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెం గ్రామానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెకి స్థానిక గంగపుత్రులు చేపల మాల వేసి అభిమానం చాటుకున్నారు. అనంతరం మత్స్యకారులకు వేట నిషేధకాల మృతిని చెక్కు ద్వారా అందించారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వెడవలూరు, ఇందుకూరుపేట మత్స్యకారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కోవూరు నియోజకవర్గం మొత్తం నుంచి ఇక్కడికి విచ్చేసిన మత్స్యకార సోదరులకు, అలాగే వేదిక మీద ఉన్న ఫిషరీస్ జేడీ గారికి, ఇక్కడికి విచ్చేసిన నియోజకవర్గంలోని మత్స్యకార కాపులందరికీ, మత్స్యకార నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీరందరూ కోవూరు నియోజకవర్గంలో 2,70,000 మంది ఓటర్లు ఉంటే వీళ్ళందరూ ఒక పక్క అయితే దాంట్లో ఉన్న మత్స్యకారులంటే నాకు అందరికన్నా ఎక్కువ గౌరవము, ఇష్టము. మీరందరూ ఎంతో కష్టపడి నా కోసం పనిచేసినందువల్ల నేను ఇంత అత్యధిక మెజారిటీతో కోవూరు నియోజకవర్గం నుంచి గెలవగలిగాను. ఇప్పుడు ఇంచుమించు 11 నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక మొట్టమొదటిగా మీ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు మీకోసం మత్స్యకారులకి అంకితం చేసిన ఈ మత్స్యకార సేవా పథకం కోసం ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో మీకందరికి 10,000 వచ్చింది మత్స్యకార భరోసాగా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో 20,000 మత్స్యకార భరోసాగా నేను ఇస్తామని చెప్పారు. అసలు మత్స్యకార భరోసా అనేదే మొదలు పెట్టింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. 175 కాన్స్టిట్యున్సీలో అంటే ఎంతమందికి మత్స్యకార గ్రామాలు ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలందరూ కూడా సతమతం అవుతూ ఉన్నారు. ఎలా చేయాలి, ఎట్లా చేయాలి? వేట నిషేధ కార్యక్రమం వచ్చేసింది. మనం మత్స్యకార భరోసా 20,000 చెప్పాము ఎలక్షన్ టైంలో. మత్స్యకారుల్ని ఎలా ఆదుకోవాలి, మన ఖజానాలో డబ్బులు లేవు, ఏ రకంగా ఈ పథకం ముందుకు తీసుకెళ్లాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఏమి ఆలోచిస్తారు అని చెప్పి ప్రతి ఒక్కరం కూడా దీని గురించి ఆలోచించడం జరిగింది. కానీ అన్నిటినీ పక్కన పెట్టి, ఆర్థిక ఇబ్బందులు పక్కన పెట్టి, నేను మత్స్యకారులకి మాట ఇచ్చాను, అది తీర్చాలి, వాళ్ళు ఉన్నతికి పాటుపడాలి, వాళ్ళు ఈ వేట నిషేధ సమయంలో అన్యాయం అయిపోతారు అని చెప్పిన విధంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇంచుమించు ముందు 3 కోట్ల చిల్లర వస్తుంటే ఈ రోజు 6 కోట్ల చిల్లర డబ్బులు మీ అకౌంట్లలోకి వెళ్ళడం జరిగింది. ఈ మత్స్యకారులకి ఎవరికైనా కొంతమందికి ఈ మత్స్యకార భరోసా పడకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో కనుక్కొని జేడీ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సచివాలయం సిబ్బందితో మాట్లాడి లోకల్ నాయకులు వాళ్ళకి తెలిపి, ఎఫ్డిఓ కానీ ఎవరు కానీ వాళ్ళకి తెలిపి వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ జేడీ గారు మత్స్యకారుల కోసం చాలా పథకాలు చెప్పారు. అవన్నీ కూడా మా మత్స్యకార గ్రామాల్లో జేడీ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టి సచివాలయాల్లో మీ మత్స్యకార సిబ్బందిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏమున్నాయో, ఏం బెనిఫిట్స్ వాళ్ళకి వస్తాయో, ఏం సబ్సిడీలు వాళ్ళకి వస్తాయో మీరు గ్రామాల్లోకి రావాలి, వాళ్ళ దగ్గర కూర్చోవాలి, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి అని నేను చెప్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.